కావలిపట్న బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో కావలిపట్న బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత అమలా వెంకట సుబ్బారావు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల వివరాలను వివరించడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం భారతదేశానికి ఎంతో గర్వకారణమని వివరించారు. ఎందరో కృషి ఫలితంగానే ఇవన్నీ దేశానికి దక్కాయని అమలా వెంకట సుబ్బారావు వివరించారు. ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక నూతన ఒరవడిని సృష్టిస్తున్న మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈరోజు మనం ఈ విధంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామంటే 200 సంవత్సరాల పైబడి బ్రిటిషు వారి హయాంలో, బ్రిటిషు వారి నాయకత్వంలో ఎన్నో ఒడిదుడుకులకు లోబడిన భారత ప్రజలు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సంబంధించిన సందర్భంగా చాలా సంతోషంగా అప్పటి రాజకీయ నాయకులందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అంతకు ముందు కాలంలో రాజుల కాలంలో, తర్వాత బ్రిటిష్ వారి కాలంలో మరియు విదేశస్తుల కాలంలో కష్టాలు పడ్డ భారత ప్రజలందరికీ ఊరట కలిగించే విధంగా ఏ విధంగా ఒక విధానాన్ని రూపొందించుకోవాలని ఆలోచనతో ఆనాటి మేధావులలో ఒకరైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పిలిపించి వారికి గౌరవించి వారిని చైర్మన్గా ఒక కమిటీని నియమించి 2 సంవత్సరాల పైబడి భారతదేశం అంతా వారు పర్యటించి ఎన్ని విధాలుగా ప్రజలకి ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగించవచ్చు, అందరికీ సమానత్వం కల్పించవచ్చు అనే ఆలోచనతో వారు 2 సంవత్సరాల పైబడి ఒక ప్రణాళిక రూపొందించుకొని ఒక రాజ్యాంగంగా వారు రాయడం జరిగింది. దానికి కొన్ని చిన్న చిన్న సవరణల ద్వారా మరొకసారి పరిశీలించిన పిదప జనవరి 26న 1950లో ఇది అమలు చేయడం జరిగింది. దీనికి ముందు జనవరి 26 అనే దానికి ప్రత్యేకంగా ఉండాలని వాళ్ళు ఆ డేటును ఎంచుకోవడంలో ఒక గొప్ప నిర్ణయం కూడా ఉంది. 1930 జనవరి 26న లాహోర్లో జరిగిన కలిసి వాళ్ళకై వాళ్ళు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అప్పటి నుంచి ఒక భావన ప్రజలలో ఒక ఉద్వేగపూరితమైన ఈ కార్యాచరణ జరిగింది. కాబట్టి ఆ డేటునే మనం ఈరోజు జనవరి 26న నిర్మించాలి 1950లో అని దాన్ని అమలు చేయడం జరిగింది. దానికి ముందుగా ఆనాటి ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి, సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర నుంచి, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ లాంటి మహామేధావుల త్యాగ ఫలితాల కారణంగా ఏర్పడిన ఈ భారతదేశాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. మన ప్రీతమ ప్రధానమంత్రి గారు జాతీయ రహదారుల నిర్మాణమే కాదు, సౌరశక్తికి సంబంధించిన పథకాలు కానీ, వితంతుల పథకాలు కానీ ఎన్నో పథకాలతో భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రపథంగా నడిపిస్తున్న సందర్భంగా ఈరోజు వారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్.